లాస్ట్ వీడియో అనేది మధ్యలో ఆగిపోవడం జరిగింది. సో లాస్ట్ వీడియో ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ మనం అక్కడి నుంచి చెప్పుకుందాం. ఏం మాట్లాడుతున్నాం మనం? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ అంటే ఇంతకుముందే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్, వీక్ ఫీల్డ్ లైగాన్స్ అంటే ఏంటో వీబీటీ వ్యాలెన్సీ బాండ్ థియరీలో అంటే నార్మల్గా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్, వీక్ ఫీల్డ్ లైగాన్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది వ్యాలెన్సీ బాండ్ థియరీలో. కానీ ప్రాపర్ డెఫినేషన్, ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఏంటి, అసలు స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఏంటి, వీక్ ఫీల్డ్ అంటే ఏంటి ఏమని చెప్పినా అప్పుడు ఎగ్జాంపుల్స్లో గుర్తుందా మీకు? కార్బన్ డోనర్స్ అండ్ నైట్రోజన్ డోనర్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ అని చెప్పిన. కానీ అవి ఎందుకు స్ట్రాంగ్ ఫీల్డ్, ఎందుకు వీక్ ఫీల్డ్, అసలు కార్బన్ డోనర్స్ ఎందుకు స్ట్రాంగ్ ఫీల్డ్ అవ్వాలి, మిగతావి ఎందుకు వీక్ ఫీల్డ్ అవ్వాలి అని ఏం చెప్పలేదు కదా, అక్కడేం మాట్లాడలేదు. సో ఇక్కడ తెలుసుకుందాం అసలు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్కి ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే, ద లైగాన్స్ విచ్ హ్యావ్ మోర్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆర్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్. అంటే ఏవైతే లైగాన్స్ స్ప్లిట్టింగ్ని ఎక్కువ చేస్తాయో, లాస్ట్ వీడియోలో చెప్పిన లైగాన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం వల్ల స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. T2G, EG అని 2 టైప్స్గా డివైడ్ అవుతాయి డి ఆర్బిటాల్స్ అని చెప్పిన. ఆ స్ప్లిట్టింగ్ అనేది ఏ దాంట్లో ఎక్కువ జరుగుతుంది, ఏ లైగాండ్ వల్ల ఎక్కువ స్ప్లిట్టింగ్ జరుగుతుందో ఆ లైగాన్స్ని స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్సే కార్బన్ అండ్ నైట్రోజన్ డోనర్స్. సో ఏంటి, నార్మల్గా ఇలా ఉంటుంది కదా, డి ఆర్బిటాల్ అనేది ఇలా ఉంటుంది, 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. అది లైగాన్స్ అనేటివి బాండ్ ఫామ్ చేయడం వల్ల, లైగాండ్ అనేది బాండ్ ఫామ్ చేయడం వల్ల ఇలా T2G, EG అనే 2 టైప్స్గా విడిపోతాయి. ఇది T2G, ఇది EG అని చెప్పిన లాస్ట్ వీడియోలో. ఈ స్ప్లిట్టింగ్కి అవసరమైన ఎనర్జీని డెల్టా ఆక్టాహెడ్రల్, దాన్ని క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అని చెప్పిన. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ దాని ఫార్ములా 0.6 EG - 0.4 T2G. అది ఎలా వాడాలో కూడా చెప్తా. ఇది ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డి ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి అనుకో. ఇలా డివైడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో ఒక్కొక్కటి ఫిల్ అవుతూ పోయింది, 3 ఫిల్ అయిపోయినాయి. 4th ఎలక్ట్రాన్ ఇప్పుడు ఫిల్ అవ్వాలి ఎక్కడో చోట, 4, 5, 6, 4, 5 ఇంకా ఈ 2 మిగిలిపోయినాయి, అవి ఫిల్ అవ్వాలి. ఎలా ఫిల్ అవ్వాలి? ఇక్కడన్నా ఉండాలి లేదా ఇక్కడ పెయిరింగ్ అన్నా జరగాలి. పెయిరింగ్ ఎప్పుడు జరుగుతుంది? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఉన్నప్పుడు. ఎందుకు పెయిరింగ్ జరుగుతుందో ఇప్పుడు చెప్తా చూడు. ఈ డెల్టా ఆక్టాహెడ్రల్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్కి ఏమని చెప్పినాం? డెల్టా ఆక్టాహెడ్రల్ అనేది మోర్ అని చెప్పినాం. చూడు, అంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎలక్ట్రాన్కి చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఉన్నప్పుడు డెల్టా ఆక్టాహెడ్రల్ అనేది చాలా ఎక్కువ, అంటే స్ప్లిట్టింగ్ అనేది చాలా జరిగింది కాబట్టి ఎనర్జీ అనేది ఎక్కువ జరగాలి. ఇది ఎందుకు చెప్తున్నా, ఎందుకు పెయిరింగ్ జరుగుతుంది అంటే ఈ ఎనర్జీ అనేది ఎక్కువ. కానీ అప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేదానికంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు, అంటే తక్కువ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది. దాన్ని ఈక్వేషన్ లాగా ఎలా చెప్పొచ్చు? డెల్టా ఆక్టాహెడ్రల్ ఈజ్ గ్రేటర్ దాన్ పెయిరింగ్. పి అంటే ఏంటి? పెయిరింగ్ ఎనర్జీ. పెయిరింగ్ జరగడానికి కంటే ఆక్టాహెడ్రల్ దీన్ని దాటుకొని ఎలక్ట్రాన్ ఇక్కడికి పోవడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. సో తక్కువ ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటుంది ఎలక్ట్రాన్. సో ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ వచ్చి ఫిల్ అవుతుంది, ఇంకొకటి ఇక్కడ వచ్చి. 5 సరిపోయినాయా? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇందువల్ల, ఈ రీజన్ వల్ల పెయిరింగ్ ఎందుకు జరుగుతుంది అంటే, ఈ రీజన్ వల్ల పెయిరింగ్ అనేది జరుగుతుంది. ఏంటి? స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్ అంటే డెల్టా ఆక్టాహెడ్రల్ గ్రేటర్ దాన్ పెయిరింగ్ ఎనర్జీ. సో పెయిరింగ్ టేక్స్ ప్లేస్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్లో పెయిరింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఈ రీజన్ వల్ల. కానీ వీక్ ఫీల్డ్ లైగాన్స్లో ఏంటి? ఇలా ఉంటాయి ఆర్బిటాల్స్, EG, T2G. దీనికి కంపేర్ చేయి. ఇక్కడేమో ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, అంటే నథింగ్ బట్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడు, డెల్టా ఆక్టాహెడ్రల్ ఎంత తక్కువ ఉంది చూడు, ఎంత తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1, 2, 3 ఇలా ఫిల్ అయినాయి. నెక్స్ట్ది ఇక్కడ ఏంటి? వీక్ ఫీల్డ్ లైగాన్లో ఏంటి? డెల్టా ఆక్టాహెడ్రల్ ఈజ్ వెరీ లెస్ దాన్ పెయిరింగ్ ఎనర్జీ. అంటే పెయిరింగ్ అవ్వడం కంటే పైకి పోవడమే చాలా ఈజీ, అంటే పైన ఆర్బిటాల్లో ఫిల్ అవ్వడమే చాలా ఈజీ. సో
వీక్ ఫీల్డ్ అయాన్స్లో ఎటువంటి పెయిరింగ్ అనేది జరగదు. సో డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతాయి. దీని కండిషన్ ఏం రాస్తావు అప్పుడు, డెల్టా ఆక్టోహెడ్రల్ మచ్ లెస్ దాన్ పెయిరింగ్ ఎనర్జీ. సో పెయిరింగ్ డు నాట్ టేక్స్ ప్లేస్, పెయిరింగ్కి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి పెయిరింగ్ జరగదు. ఈ రెండు కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇది పీవైక్యూలో అడిగినారు ఈ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయాన్స్ అని. సో సిఎఫ్ఎస్సి అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దాన్ పెయిరింగ్ ఎనర్జీ. సో పెయిరింగ్ టేక్స్ ప్లేస్, ఎనర్జీ తక్కువ అవసరం కాబట్టి ఈజీగా పెయిర్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ లైగాండ్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్స్ గురించి చెప్పుకుందాం. క్వశ్చన్ అంటే ఇంతసేపు మనం మాట్లాడడం కదా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక్కోవచ్చు. లాస్ట్ వీడియోలో ఏమని చెప్పుకున్నాం, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక్కోవచ్చు, సిఎఫ్టీ నుంచి ఇంకా కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో కనుక్కోవచ్చు అని. ఇప్పుడు ఒక అనాలిసిస్, ఒక క్వశ్చన్ని మొత్తం అనలైజ్ చేస్తాం. సేమ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. వీబీటీ ఎలా చేసినావో వీబీటీలో 4 స్టెప్స్ ఫాలో అవుతావు కదా, ఆ స్టెప్స్ అన్నీ ఇక్కడ చేస్తావు. జస్ట్ లాస్ట్ 4th స్టెప్లో మాత్రమే మారుతుంది, అంతకు మించి ఇంకా ఏమీ మారదు. మిగతాదంతా సేమ్. వీబీటీలో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనుకుంటావు. సెకండ్ స్టెప్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తావు. థర్డ్ స్టెప్లో స్ట్రాంగ్ ఫీల్డ్ అయాన్ అయితే పెయిరింగ్ చేస్తావు, వీక్ ఫీల్డ్ అయాన్ అయితే పెయిరింగ్ చేయవు. అవే స్టెప్స్ ఇక్కడ రాస్తావు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడతాం. క్వశ్చన్, అనలైజ్ ఫైండ్ CFSE అండ్ కాన్ఫిగరేషన్. ఏం కాన్ఫిగరేషన్, T2G EG కాన్ఫిగరేషన్. మళ్ళీ కాన్ఫిగరేషన్ మనకు ముందే వచ్చు కదా అంటే అది తప్పు. ఇక్కడ వేరే కాన్ఫిగరేషన్ FeCN6-3. ఇది వాళ్ళు ఇచ్చిన కాంప్లెక్స్. మనం దీని యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక్కోవాలంట, కాన్ఫిగరేషన్ కనుక్కోవాలంట, లేదా జస్ట్ అనలైజ్ దిస్ కాంపౌండ్ అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటారు. అంటే జస్ట్ నేను చెప్తున్నా ఒక అనాలిసిస్ ఎలా. స్టెప్ 1 ఏం చేస్తాం, స్టెప్ 1 ఏంటి, అక్కడ ఏం చేసినాం, వీబీటీలో స్టెప్ 1 ఏం చేసినాం, ఫైండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఇక్కడ కూడా అదే చేయి. సేమ్ ఒక క్వశ్చన్ చూసినాక నీకే అర్థమవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి, సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది Fe. దాన్ని కనుక్కో. ఎట్లా, X+6 లైగాన్స్ ఉన్నాయి, Cn అంటే -1, ఇది ఈక్వల్స్ టు టోటల్ నెట్ ఛార్జ్ -3. సో X +3 అనేది వస్తుంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ మీద ఆక్సిడేషన్ నెంబర్ +3 వస్తుంది. సో ఐరన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Fe+3 ఫామ్లో ఉంది ఐరన్. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తావు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టెప్ 2లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తావు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐరన్ ఏంటి, ఫస్ట్ 3d6 4s2. క్లియరా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐరన్ 3d6 4s2. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్, ఇదంతా ఆల్రెడీ బీబీడీ చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏం టైం వేస్ట్ అవసరం లేదు. 3d5 Fe+3 3d5 4s0 ఇది జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తాం, దీనికి ఒక స్ట్రక్చర్ గీసింటాం. దీనికి ఏంటి ఇలా సేమ్ బీబీటీలో ఏం చేస్తారో అదే లాస్ట్ స్టెప్లో మాత్రం మారుతుంది. PSD ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 కదా వాళ్ళు అడిగింది. 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. ఇది స్టెప్ 2. స్టెప్ 3లో ఏం చేసింటాం, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 3 ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పింటా. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితే పెయిరింగ్ చేయాలి, వీక్ ఫీల్డ్ లైగాండ్ అయితే పెయిరింగ్ చేయకూడదు. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాదు. Cn అనేది మెటల్ అనేది +3 ఫామ్లో ఉన్నప్పుడు ఆ 4 పాయింట్స్ గుర్తుండాలి. వీబీడీలో ఉన్న 4 పాయింట్స్. మెటల్ అనేది +3లో ఉన్నప్పుడు కార్బన్ అండ్ నైట్రోజన్ డోనర్స్ బోత్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. సో కార్బన్ డోనర్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, పెయిరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి పెయిరింగ్ జరిగినాక ఏమవుద్ది, పెయిరింగ్ జరిగినాక
5 ఉన్నాయి కదా, 1 2 3 4 5 పేరింగ్ జరిగినాక ఇలా మారిపోతుంది. అంటే ఇప్పుడు మన కాన్ఫిగరేషన్ ఇది మన కాన్ఫిగరేషన్ కాదు, ఇంకా ఇది మనం ఫాలో అవ్వకూడదు. ఇది మన కొత్త కాన్ఫిగరేషన్, దీని ప్రకారమే ఇప్పుడు చేస్తాం. సో స్టెప్ 4లో ఏం చేస్తాం, వాళ్ళు ఏం అడిగితే అది అనుకుంటాం. ఇక్కడ ఏమేమి అడిగినారు, సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం ఇప్పుడు ఏమేమి అనుకోవాలో చెప్తున్నాం. ఆ విబిడిలో అయితే ఏం చేసింటావు, ఫస్ట్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ఫామ్ చేస్తావు, హైబ్రిడైజేషన్ అనుకుంటావు, హైబ్రిడైజేషన్ తర్వాత షేప్ అనుకుంటావు, షేప్ అనుకున్నాక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తర్వాత ఏమేమి, ఫస్ట్ హైబ్రిడైజేషన్, షేప్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ బిహేవియర్, టైప్ ఆఫ్ ఇన్నర్ ఆర్ అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్, ఇవన్నీ అక్కడ అనుకుంటావు. ఇక్కడ ఏమేమి అనుకుంటావు, ఫస్ట్ చేయాల్సింది ఏంటి, దీన్ని అకార్డింగ్ టు సిఎఫ్టీ స్ప్లిట్ చేయి. అంటే సిఎఫ్టీలో స్ప్లిట్ అవుతాయి కదా ఎనర్జీ లెవెల్స్, అలా స్ప్లిట్ చేసుకుంటాం. ఎలా రాయాలో చెప్తా. ఇది స్టెప్ 3 వరకు గుర్తుపెట్టుకో, ఇదంతా స్టెప్ 3 వరకు. ఇక్కడి నుంచి సిఎఫ్టీ అనేది ఎంటర్ అవుతుంది. స్టెప్ 3 వరకు విబిటీ సేమే, సిఎఫ్టీ సేమే. ఇక్కడ సిఎఫ్టీ కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. ఏంటి సిఎఫ్టీ కాన్సెప్ట్, ఎప్పుడైతే లైగాన్స్ అనేవి కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయో ఎనర్జీ అనేది ఇలా 2 టైప్స్గా ఈ T2G EG అని ఇలా స్ప్లిట్ అవుతుంది అని. సో మనకు వచ్చిన కాన్ఫిగరేషన్ని స్ప్లిట్ చేయి. 1 2 3 4 5 ఇలా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఎలా వచ్చింది కాన్ఫిగరేషన్, ఇలా వచ్చింది. దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎలా, ఇది T2G, ఇది EG. ఆక్టాహెడ్రల్ కాబట్టి ఇలానే కింద T2G పైన EG ఉండాలి. మళ్ళీ టెట్రాహెడ్రల్ మారినప్పుడు నీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ చెప్పిన ఫస్ట్ ఈ మూడింటిని T2G అంటాం, ఈ రెండింటిని EG అంటామని చెప్పిన. ఇవి కూడా ఆక్టాహెడ్రల్కి మాత్రమే, క్లియర్గా గుర్తుండాలి. ఆక్టాహెడ్రల్కి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నా. టెట్రాహెడ్రల్ది నెక్స్ట్ చెప్తా. ఎలా, ఇలా 2 ఉన్నాయి, ఇలా 2 ఉన్నాయి, ఇలా ఒకటి ఉంది, 2 2 1. పైన ఏమో ఏం లేవు. ఇది T2G, ఇది EG. సో ఇది స్టెప్ 4లో చేయాల్సిన మొదటి స్టెప్. ఏంటి, ఫస్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్. ఫస్ట్ ఏమనుకుంటావు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఆర్బిటాల్. అనాలిసిస్లో ఫస్ట్ వచ్చేది నీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఆర్బిటాల్. T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్పేర్డ్ కాదు, టోటల్ నెంబర్ అడుగుతున్నా. అదే అన్పేర్డ్ అడిగితే 1 అని చెప్తావు. టోటల్ ఎన్ని, 1 2 3 4 5. చూడు, అదే నువ్వు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అనే కాన్సెప్ట్ గుర్తు లేకుంటే డైరెక్ట్ ఇలా రాస్తుండే. నువ్వు స్ట్రాంగ్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ గుర్తు లేకుంటే డైరెక్ట్ ఇలా రాసి ఫస్ట్ 3 T2Gలో ఉన్నాయి, నెక్స్ట్ 2 EGలో ఉన్నాయి అట్లా చెప్తుండే. కానీ ఇక్కడ CN అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, గుర్తుండాలి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్. EGలో ఎన్ని ఉన్నాయి, 0 0. నెక్స్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తేనే కాన్ఫిగరేషన్ రాయొచ్చు. కాన్ఫిగరేషన్ అంటే నువ్వు మళ్ళీ అనుకోవచ్చు అదేంటి, మనకి కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐరన్ తెలుసు కదా, 3d6 4s2 అంటే ఆ కాన్ఫిగరేషన్ కాదు మనం రాయాల్సింది. T2G EG కాన్ఫిగరేషన్ అంటే ఎలా అంటే, T2G లోయర్ ఎనర్జీ లెవెల్ ఎప్పుడు ఫస్ట్ రాయాలి, హైయర్ ఎనర్జీ లెవెల్ తర్వాత రాయాలి. EG ఇలా రాసుకొని T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. T2G 5, EGలో ఎన్ని ఉన్నాయి, EGలో 0. ఇది నువ్వు రాయాల్సిన కాన్ఫిగరేషన్. ఇప్పుడు నువ్వు ఇలా రాస్తావు కదా, ఐరన్ అంటే 3d6 4s2 అని రాస్తావు. దీని అర్థం ఏంటి, 3d ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. T2G ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, EG ఆర్బిటాల్లో 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది రాయాలంటే, ఈ 3 రావాలంటే నీకు ఈ స్ప్లిట్టింగ్ రావాలి. ఫస్ట్ 3 T2G అని తెలిసి ఉండాలి, నెక్స్ట్ 2 EG అని తెలిసి ఉండాలి. ఇది తెలిస్తే ఇవి అయిపోతాయి. ఇది కాన్ఫిగరేషన్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటి, CFSEకి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఫార్ములా ఏంటి, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఫార్ములా 0.6 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్ మైనస్ 0.4 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఆర్బిటాల్. ఇప్పుడు ఇది రాసినావా, ఈ ఫార్ములా ఎలా అంటే 0.6 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్ ఎన్ని, EG ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 0,
అన్బైడ్ కాదు. వివిడిలో అయితే మనం ప్రతిసారి అన్బైడ్ వాడుతున్నాం, ఇక్కడ అన్బైడ్ కాదు. ఇక్కడ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ 0.4 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2g ఆర్బిటాల్ 5 ఎన్ని ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్. అన్బైడ్ కాదు, 5 ఎలక్ట్రాన్స్ 5. సో వాల్యూ ఎంత, ఇది మొత్తం 0 మైనస్ 5 4 20 అంటే 2.0 ఎంత అయింది, -2. ఇది ఏంటి, -2 అనేది ఏంటి, -2 అనేది ఏంటి అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్. ఈ వాళ్ళు ఇచ్చిన FeCN6 టేకెన్ -3 అనే దానికి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎంత, -2. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ -2. ఇలా చేయాలి. అదే వివిడి అనాలిసిస్లో అయితే హైబ్రిడైజేషన్, షేప్, మ్యాగ్నెటిక్ నేచర్, మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ, ఇంకా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనుకుంటాం. అదే CFTలో అనాలిసిస్ అంటే ఈ 4 చేస్తావు. ఇదొక PYQ, ఇదొక PYQ, ఇదొక PYQ, ఇదొక PYQ. వాళ్ళు CFT నుంచి ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఏమడగవచ్చు, ఇంకా 2 కూడా అడగవచ్చు. ఏంటివి, నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2g అడగవచ్చు, అప్పుడు 1 రాస్తాం. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG రాయొచ్చు, ఒకవేళ ఉంటే అది కూడా కనుక్కొని రాస్తాం. సో ఇప్పుడు CFTలో చేయాల్సిన స్టెప్స్ ఏంటివి చెప్తాం, మళ్ళీ చెప్తాం. ఫస్ట్ స్టెప్ సేమ్ వివిడిలో ఏం చేస్తే అదే. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. సెకండ్ స్టెప్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. థర్డ్ స్టెప్ వీక్ ఫీల్డ్ లైగండా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండా కనుక్కొని పెయిరింగ్ చేయడం లేదా చేయకపోవడం. ఫోర్త్ స్టెప్లో ఫస్ట్ చేయాల్సింది అండి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం స్ప్లిట్ చేయడం. ఫోర్త్ స్టెప్లో ఫస్ట్ అది. నెక్స్ట్ TYQs ఏమేమి అడగవచ్చు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2g ఆర్బిటాల్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్, నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2g ఆర్బిటాల్, నెంబర్ ఆఫ్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, కాన్ఫిగరేషన్. ఈ 6 అడగవచ్చు. ఈ 6 క్వశ్చన్స్లో ఏవైనా అడగవచ్చు. అన్ని 6 టైప్స్ ఆఫ్ PYQs ఒకటే క్వశ్చన్లో ఇది ఇప్పుడు చెప్పేసినాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కదా, వీక్ ఫీల్డ్ లైగాండ్ కేసు ఒకటి చెప్తా. చెప్పిన తర్వాత టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్కి వెళ్ళిపోయి ఈ CFT అనేది ఏం చేద్దాం. CFT అనేది ఈజీ. VBT ఒకటి మనం గట్టిగా 100% నేర్చుకుంటే ఆల్మోస్ట్ సగం లెసన్ అయిపోయినట్లే. సేమ్ అనలైజ్, NiF6 నికిల్, NiF6 టేకెన్ -6. దీని నేమ్స్ అన్నీ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫస్ట్ వీడియోలోని, సెకండ్ వీడియోలోని. అనలైజ్ NiF6 అంటే మళ్ళీ VBT ప్రకారం కాదు, అకార్డింగ్ టు CFT క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనలైజ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం స్టెప్స్ 2 స్టెప్ అనలైజ్ చేద్దాం. ఇది ఫస్ట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, అది గుర్తుపడతాం మనం. స్టెప్ 1 ఏం చేయాలి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ కనుక్కోవాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, Ni అనేది X అనుకుంటాం. X ప్లస్ 6 ఇంటూ ఫ్లోరిన్ అంటే -1 ఇది ఈక్వల్స్ టు -4. సో X ఇది ఈక్వల్స్ టు +2 వచ్చింది మీకు. X ఇది ఈక్వల్స్ టు +2 వచ్చేసింది. X ఇది ఈక్వల్స్ టు +2 అంటే Ni అనేది Ni+2 ఫామ్లో ఉంది అని దాని అర్థం. సో స్టెప్ 2 ఏంటి, ఆక్సిడేషన్ స్టేట్ అయిపోయినాక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ఏం రాస్తాం, నికిల్ ఎన్నో నెంబర్ 26 ఏంటి, ఐరన్, కోబాల్ట్, నికిల్ అంటే 28, 3d8 కాన్ఫిగరేషన్స్ అనేది నీకు ఆల్రెడీ మైండ్లో ఉండాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Ni+2 ఫామ్లో ఉంది కదా, Ni+2 రాస్తావు. 3d8 2 ఎలక్ట్రాన్స్ పోతే 4s0 ఇది. దాని తర్వాత దీని షేపు ఇది. 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 కదా, 1 2 3 4 5 6 7 8
ఇది దాని స్ట్రక్చర్, దీంట్లో 0 ఉన్నాయి, ఇది డి, ఇది ఎస్. ఇంకా మనకి పి దాని అన్నిటితో అవసరం లేదు. ఇది స్టెప్ 3లో ఏం చేస్తాం మనం? స్టెప్ 3లో ఏం చేస్తాం? స్ట్రాంగ్ ఫీల్డ్ డయాగ్రామ్ అయితే పేరింగ్ చేస్తాం, వీక్ ఫీల్డ్ డయాగ్రామ్ అయితే అదే మన కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు అక్కడ ఫ్లోరిన్ ఉంది, మెటల్ అనేది +2 ఫామ్లో ఉంది. మెటల్ అనేది +2 ఫామ్లో ఉన్నప్పుడు ఏవేవి స్ట్రాంగ్ ఫీల్డ్ డయాగ్రామ్స్? ఓన్లీ కార్బన్ డోనర్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ డయాగ్రామ్. సో ఫ్లోరిన్ ఉంది కాబట్టి వీక్ ఫీల్డ్ డయాగ్రామ్ ఉన్నప్పుడు పేరింగ్ లేదు. సో ఇదే మన కాన్ఫిగరేషన్. మన కాన్ఫిగరేషన్లో ఏం చేంజ్ ఉండదు. అదే ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ డయాగ్రామ్ అయితే ఈ యొక్క ఎలక్ట్రాన్ ఇక్కడ పేర్ అవుతున్నాయి. సో ఇక్కడ పేర్ ఏం కాదు కాబట్టి ఇదే మన కాన్ఫిగరేషన్. అవి స్టెప్ 3 స్టెప్స్ అయిపోయినాయి. ఇక్కడ 4th స్టెప్, స్టెప్ 4లో ఏం చేస్తాం మనం? ఫస్ట్ అకార్డింగ్ టు సిఎఫ్టీని ఇంక్లూడ్ చేస్తాం. సిఎఫ్టీ ఇంక్లూడ్ చేస్తే 1 2 3 4 5 ఇలా ఉండేవి. 1 2 3 4 ఇది T2G, ఇవి ఈజీ. ఫస్ట్ 3 T2G, నెక్స్ట్ 2 ఈజీ. ఇది T2G, ఇది ఈజీ. ఇది T2G, ఇది ఈజీ కదా. కింద T2G, ఆడ పైన ఈజీ. ఏం పని తీసుకొని పోదా తినాలి మధ్యలో లేదు. నేను ఇవ్వాలా? యాడుంది? ఎవరో చూపిస్తా. T2G ఈజీ. సో ఈ 3 T2G, ఈ 3 ఈజీ. దీంట్లో ఎట్లుంటే అక్కడ జస్ట్ ఫిల్ చేయడమే. ఫస్ట్ 3 దీంట్లో ఇలా ఉన్నాయి, దీంట్లో ఇలా సేమ్. ఈ 3 T2G, ఈ 2 ఈజీ. సో ఈ 3 T2G, ఇది ఈజీ. ఇక్కడ ఒకటి ఏంటి? సో ఇది అయిపోయింది. ఇంకా ఈ స్టెప్ వస్తే, ఈ స్టెప్ అయిపోతే మొత్తం క్వశ్చన్ అయిపోయినట్లే. T2G ఈజీ. ఈ స్ప్లిట్ చేయడం ఒకటి రావాలి. జస్ట్ ఏముంది? కింద 3 రాయడం, పైన 2 రాయడం. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఎట్లుంటే అట్లా రాయడం. ఈ 3 కింద, ఈ 2 పైన, అంతే. సో ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఆర్బిటాల్. T2Gలో టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా రాసేసుకోవట్లే. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఆర్బిటాల్. ఎన్ని అన్పెయిడ్ ఏమైనా ఉన్నాయా? 0 ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్. ఈజీలో ఎన్ని ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్, 1 ఉంది కదా. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG ఆర్బిటాల్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, అది కూడా అన్పెయిడ్ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అయిపోయినాక ఏం చెప్పినా కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? ఫస్ట్ ఇది ఆక్టాహెడ్రల్ కాబట్టి లోయర్ ఎనర్జీ లెవెల్ T2G, హైయర్ ఎనర్జీ లెవెల్ EG. ఇలానే రాస్తావు. T2G, EG. దీంట్లో T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. EGలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. ఇది దీని కాన్ఫిగరేషన్. T2G6, EG1 అనేది దాని కాన్ఫిగరేషన్. నెక్స్ట్ లాస్ట్ CFSE, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. దాని ఫార్ములా ఏంటి? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి 0.6 EG మైనస్ 0.4 T2G. సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EG1, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G 6. 0.6 into 1 minus 0.4 into 6. సో ఇక్కడ 0.6 minus 6 4 అంటే 2.4. ఎంత? 0.6 minus 2.4 అంటే 1.8 minus 1.8. మైనస్లు ప్లస్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి. -1.8 ఏంటి? వాళ్ళు ఇచ్చిన గివెన్ కాంప్లెక్స్ ఒక క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఇది సి. మళ్ళీ PYQ
పీవైక్యూ పీవైక్యూ పీవైక్యూ. ఇలా ఒక్క కాంప్లెక్స్కి మనం ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎన్ని టైప్స్ ఆఫ్ పీవైక్యూస్ కవర్ అవుతున్నాయి. సింగిల్ అటెంప్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పీవైక్యూస్, మళ్ళీ సపరేట్గా పీవైక్యూస్ చేయాల్సిన అవసరమా? కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే పీవైక్యూస్ తక్కువ చేసినా పర్లేదు, అసలు చేయకున్నా పర్లేదు, నీకు కాన్సెప్ట్ ఎట్లా అప్లై చేయాలో తెలిసిండాలా. ఇది అప్లై చేసే పద్ధతి. 1 2 3 4 5 6 ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ పీవైక్యూస్. మళ్ళీ వీబీటీలో వేస్తే అక్కడ కూడా 6 to 7 టైప్స్ ఆఫ్ పీవైక్యూస్. అలా 2 కాన్సెప్ట్స్ మీదనే 14 వేరియేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా ఒక 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 14 వేరియేషన్స్. ఎందుకు ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇంపార్టెంట్ అంటే ఇలా జస్ట్ 2 కాన్సెప్ట్స్ మీదనే 14 టైప్స్ ఆఫ్ పీవైక్యూస్. ఇంకా మళ్ళీ నామెన్క్లేచర్లో ఒక టైప్ ఆఫ్ పీవైక్యూ, బేసిక్స్ మీద ఒక టైప్ ఆఫ్ పీవైక్యూ, అలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పీవైక్యూస్ ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ నుంచే వస్తాయి. అందుకు ఇది ఒకసారి మొత్తం చూసుకోండి. ఇది వీక్ ఫీల్డ్ లైగాన్లో ఇలా పెయిరింగ్ ఏమీ జరగలేదు, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో పెయిరింగ్ అనేది జరిగింది, అంతే తేడా, మిగతాదంతా సేమ్. ఫస్ట్ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఫర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి మనం మాట్లాడినాం. మరి టెట్రాహెడ్రల్ కూడా ఉన్నాయి కదా, స్క్వేర్ ప్లాన్ అంటే మనకి ఏం అవసరం లేదు, టెట్రాహెడ్రల్ ఉన్నాయి కదా, టెట్రాహెడ్రల్ గురించి మాట్లాడదాం. లాస్ట్ సిఎఫ్టి ఆఫ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ మీకు వీబీటీలో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ గురించి మొత్తం తెలుసు. టెట్రాహెడ్రల్ అంటే sp3 హైబ్రిడైజేషన్, అవన్నీ నీకు కనుక్కోవడం వచ్చు. సిఎఫ్టి ఆఫ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఆక్టాహెడ్రల్కి టెట్రాహెడ్రల్కి చేంజ్ ఏమొస్తుందో చూద్దాం. ఆక్టాహెడ్రల్లో ఏమైంది, ఇలా స్ప్లిట్ అయినప్పుడు ఆ స్ప్లిట్టింగ్ ఒకటే మారుతుంది అంతే. నార్మల్గా స్ప్లిట్ ఇలా నార్మల్గా 5 d ఆర్బిటల్స్ ఇలా ఉంటాయి కదా, ఒక సర్టెన్ పాయింట్ దగ్గర స్ప్లిట్ అయిపోతాయి. పైన ఏమో ఈజీ వస్తాయి, కిందేమో T2G వస్తాయి. T2G అంటే ఫస్ట్ 3 ఆర్బిటాల్స్ అని చెప్పినాం, ఈజీ అంటే నెక్స్ట్ 2 ఆర్బిటాల్స్ అని చెప్పినాం. ఫర్ చేంజ్ ఇక్కడ ఏమవుతుంది, నార్మల్గా డి బ్లాక్లో ఇలా 5 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, 5 డిఫరెంట్ ఆర్బిటాల్స్. ఇక్కడ ఏంటి, ఆ టెట్రాహెడ్రల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ 2 అనేవి ఈజీ ఆర్బిటాల్స్, ఫస్ట్ 2 అనేది ఈజీ ఆర్బిటాల్స్, నెక్స్ట్ 3 అనేది T2G ఆర్బిటాల్స్. T2G ఆర్బిటాల్స్. సో ఎలా స్ప్లిట్ అవుతాయంటే, ఇప్పుడు ఎలా స్ప్లిట్ అవుతాయి, ఫస్ట్ 2 ఏమో ఈజీ ఆర్బిటాల్స్, నెక్స్ట్ 3 ఏమో T2G ఆర్బిటాల్స్. ఇది చేంజ్, ఇది తప్ప మిగతా అంతా సేమ్, ఇంకా ఏమీ చేంజ్ ఉండదు. నేను మళ్ళీ మొత్తం డయాగ్రామ్ ఏమేను అంటే ఫ్యామిలీ స్టోరీ ఒకటి చెప్పినా కదా, ఇక్కడ నార్మల్గా ఉంటాయి, మధ్యలో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతాయి, దాని తర్వాత ఇలా వెళ్తే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర T2G ఈజీ సపరేట్ అవుతాయి. సేమ్ మొత్తం అదే స్టోరీనే, ఏమంటే రివర్స్ అవుతాయి. వీళ్ళిద్దరు ఉమెన్ అని చెప్పినా కదా, అప్పుడు ఉమెన్ పైన ఉంటారు, మెన్ కింద ఉంటారు అని, సేమ్ అంతే రివర్స్ అవుతాయి అంతే. ఇవి ఏంటి ఇప్పుడు ఈజీ, ఇవి ఏంటి T2G. అక్కడేమో T2G కింద ఉండి ఈజీ పైన ఉంటుండే, ఇక్కడేమో ఈజీ కింద ఉండి T2G పైన. ఇవి లోయర్ ఎనర్జీ, ఇవి హయ్యర్ ఎనర్జీ. కింద ఉన్న ప్రతి ఒక్కటి లోయర్. సో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇలా ఫస్ట్ ఈజీలోకి ఎంటర్ అయ్యి T2Gలోకి ఎగ్జిట్ అవుతాయి. ఇది గుర్తుండాల్సింది, మిగతాదంతా సేమ్. క్రిస్టల్ ఫీల్డ్ అక్కడేమో డెల్టా ఆక్టాహెడ్రల్ అని రాసినాం, ఇక్కడ డెల్టా టెట్రాహెడ్రల్ టీ రాస్తాం, డెల్టా టీ. అక్కడ డెల్టా ఆక్టాహెడ్రల్, డెల్టా ఓ. ఫార్ములా ఏంటి, డెల్టా టీ అంటే ఏంది అసలు, అంటే డెల్టా ఓ అంటే ఏంటి ఫస్ట్ చెప్పు నాకు. అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ద ఎనర్జీ
ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ T2g అండ్ ఈజీ ఆర్బిటాల్స్ అని చెప్పినాం. అక్కడ ఈజీ ఆర్బిటాల్లోకి ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఈజీ మైనస్ T2g చేసినాం, అంటే 0.6 ఈజీ మైనస్ 0.4 T2g చేసినాం. ఇక్కడ ఏ దానికి ఎక్కువ? T2gకి ఎక్కువ కాబట్టి దీని ఫార్ములా ఏమవుతుంది? 0.4 T2g మైనస్ 0.6 ఈజీ. జస్ట్ రివర్స్ అవుతాయి అంతే. ఎందుకంటే ఆర్బిటాల్స్ అనేటివి రివర్స్ అవుతాయి. టెట్రాహెడ్రల్లో ఆర్బిటాల్స్ అనేటివి రివర్స్ అవుతాయి. దాని రీజన్స్ అన్నీ మనకు అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ 2 ఈజీ అవుతాయి, నెక్స్ట్ 3 T2g అవుతాయి. ఈజీ T2g. ఈజీ ఎనర్జీ తక్కువ, T2 ఎనర్జీ ఎక్కువ. ఏం ఎనర్జీ? క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎక్కువ. ఇది జరిగిన స్టోరీ. ఈ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్. అంటే ఆక్టాహెడ్రల్లోనేమో 0.6 ఈజీ మైనస్ 0.4 T2g చేసినాం. టెట్రాహెడ్రల్లోనేమో 0.4 T2g మైనస్ 0.6 ఈజీ. అదే డిఫరెన్స్. ఈజీ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్, T2g అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఆ రెండే తేడా. అక్కడేమో నార్మల్గా T2g ఈజీ అని ఇలా ఉండే, జస్ట్ ఇప్పుడు ఇలా రివర్స్ అయినా అంతే. ఈజీ T2g అది తేడా. ఈజీ అంటే ఫస్ట్ 2, T2g అంటే లాస్ట్ 3. అది గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి, లేదా మిస్టేక్ పోతుంది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఎగ్జాంపుల్ కంటే ముందు ఒక నోట్ పాయింట్. టెట్రాహెడ్రల్ ఎందుకు సపరేట్గా చెప్పాల్సి వచ్చింది అంటే నోట్ పాయింట్. There is no pairing of electrons in case of tetrahedral complexes. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు క్వశ్చన్లో స్ట్రాంగ్ ఫీల్డ్లో అయాన్ ఉన్న టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఇచ్చిన, వీక్ ఫీల్డ్లో అయాన్ ఉన్న టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఇచ్చిన, మనం ఎలక్ట్రాన్స్ యొక్క పేరింగ్ చెయ్యము. ఎక్కడ? ఓన్లీ CFTలో మాత్రమే. మళ్ళీ VBTకి వెళ్ళిపోయినాక అక్కడ మనం పేరింగ్ చేస్తాం. VBTతో సంబంధం లేదు. ఇది ఒక్కటి అలా. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఇచ్చినప్పుడు మాత్రం CFSC కనుక్కోమన్నా, లేదా CFSC కనుక్కోమన్నా, కాన్ఫిగరేషన్ T2g కాన్ఫిగరేషన్ కనుక్కోమన్నా ఎలక్ట్రాన్ పేరింగ్ అనేది చేయకూడదు. ఎక్కడ? టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండాలి. ఎగ్జాంపుల్ MnCl4-2 ఇలా కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండాలి. CN కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే అది టెట్రాహెడ్రల్ లేదా స్క్వేర్ ప్లానర్ ఫామ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చేది టెట్రాహెడ్రల్ కాబట్టి, ఈ కాన్సెప్ట్లో ఉండేది టెట్రాహెడ్రల్ కాబట్టి అదే ఇస్తారు. కోఆర్డినేషన్ నెంబర్ 4 అయిన దానిలోకి మాత్రం పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరగకూడదు. అది స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా, వీక్ ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా పెయిరింగ్ మాత్రం చేయకూడదు. పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రం చేయకూడదు. అదే ఆక్టాహెడ్రల్లో ఏం చేసినాం? స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే పెయిరింగ్ చేసినాం, వీక్ ఫీల్డ్ అయితే పెయిరింగ్ చేయలే. VBTలో కూడా ఆక్టాహెడ్రల్లో పెయిరింగ్ చేసినాం, అక్కడ టెట్రాహెడ్రల్ స్క్వేర్ ప్లానర్లో కూడా పెయిరింగ్ చేసినాం. కానీ CFTలో మాత్రం CFSC కనుక్కోమన్నప్పుడు, స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక్కోమన్నప్పుడు, కాన్ఫిగరేషన్ రాయమన్నప్పుడు పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చేయకూడదు. SP3 అంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్కి పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ చెప్పిస్తే CFT అయిపోయింది. CFT మొత్తం అయిపోయినట్టే. నోట్స్లో క్వశ్చన్లు ఉంటాయి, అవి మీరు సాల్వ్ చేసుకోవాలి. ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేసేస్తే అయిపోతుంది. దాని తర్వాత ఐసోమెరిజంలో స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఒకటి చెప్తా. స్టీరియో అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయినాక అది కూడా చిన్నదే, ఒక 2 pages ఉంటుంది అంతే. ఎక్కువ ఏం వరి కావాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ కూడా ఓన్లీ VBT CFT మీదనే వస్తాయి. ఎగ్జాంపుల్ క్వశ్చన్. అనలైజ్ కాంపౌండ్ MnF4 MnCl4 -2 MnCl4-2 వాళ్ళు ఇచ్చిన కాంప్లెక్స్ అది. ఇక్కడ సో ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా అని అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ ఏంటి? స్టెప్ 3 అనేది ఇక్కడ పనికిరాదు. స్టెప్ 3లో ఏం చేస్తాం మనం? స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ లైగాండో చూసుకొని పెయిరింగ్ చేస్తాం. కానీ ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంది కాబట్టి CFT ప్రకారం అనలైజ్ చేయాలి కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా పర్లేదు, వీక్ ఫీల్డ్ అయినా పర్లేదు, మేము మాత్రం పెయిరింగ్ చేయము.
మాకు పెయిరింగ్ చేయడం రాదు, టెట్రాహెడ్రల్ ఉంది కాబట్టి. అకార్డింగ్ టు సిఎఫ్టి. సో స్టెప్ 1 ఏంటి, ఇక్కడ కూడా స్టెప్ 1 ఏంటి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎంఎన్కి కనుక్కోవాలి. సో x ప్లస్ 4 ఇంటూ సిఎల్ అంటే -1 ఇది ఈక్వల్స్ టు టోటల్ నెట్ ఛార్జ్ -2, x ఇది ఈక్వల్స్ టు +2 అంటే ఎంఎన్ అనేది +2 ఫామ్లో ఉంది, ఎంఎన్ +2 ఫామ్లో ఉంది. స్టెప్ 2 ఏంటి, కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఎంఎన్కి ఫస్ట్ ఎంఎన్కి ఏంటి 3d5 4s2. ఎంఎన్ కాన్ఫిగరేషన్ గుర్తుందా, 3d5 4s2. ఎంఎన్ +2కి ఏమవుతుంది, ఎంఎన్ +2కి ఏమవుతుంది, ఎంఎన్ +2కి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే 3d5 4s0. స్టెప్ 3 ఏంటి, ఇక్కడ దీన్ని డయాగ్రామ్ వేయాలి కదా, ఫస్ట్ డయాగ్రామ్ వేయాలి కదా. 1 2 3 4 టోటల్ 5. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఇది s ఆర్బిటల్, ఇది b ఆర్బిటల్, s. సో స్టెప్ 3 స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ చూసుకోవాల్సిన అవసరమా? స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నా మనం పెయిరింగ్ చేయం, వీక్ ఫీల్డ్ ఉన్నా మనం పెయిరింగ్ చేయం. ఎందుకు, ఇది ఒక టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్, మనం ఇక్కడ పెయిరింగ్ అనేది చేయము. వాళ్ళు స్ట్రాంగ్ ఫీల్డ్ ఇచ్చుకొని వీక్ ఫీల్డ్ ఇచ్చుకొని కార్బన్ డోనర్, నైట్రోజన్ డోనర్, ఆక్సిజన్ డోనర్, ఫ్లోరిన్, క్లోరిన్ ఏమి ఇచ్చినా పెయిరింగ్ మాత్రం చేయం, మన కాన్ఫిగరేషన్ మారదు. సో స్టెప్ 3 అనేది ఇక్కడ అవసరం లేదు, స్టెప్ 3 అనేది ఇక్కడ మనకి అవసరం లేదు, స్టెప్ 3కి అవసరం లేకుండా పోయింది. డైరెక్ట్ స్టెప్ 4. స్టెప్ 3 అనేది నో నీడ్, స్టెప్ 4 డైరెక్ట్. స్టెప్ 4 ఏంటి, సిఎఫ్టి ప్రకారం స్ప్లిట్ చేస్తాం. సిఎఫ్టి ప్రకారం ఇక్కడ రాస్తున్న స్టెప్ 4 సిఎఫ్టి ప్రకారం అకార్డింగ్ టు సిఎఫ్టి మనకు వచ్చిన కాన్ఫిగరేషన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయడం ఇప్పుడు చూసుకోండి, స్ప్లిట్ ఎలా చేయాలి, ఇలా రాస్తావా, ఇప్పుడు ఇలా T2G EG ఇలా రాస్తావా, ఇలా రాయకూడదు. ఇది ఏంటి, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఫస్ట్ 2 EG, నెక్స్ట్ 3 T2G. ఫస్ట్ రెండు EG, నెక్స్ట్ 3 T2G. ఇది గుర్తుండాలి, ఇది గుర్తుంటే నీ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ 2 EG, నెక్స్ట్ 3 T2G. ఫిల్ చేయి. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఇక్కడ ఫిల్ అవుతాయి, పెయిరింగ్ అనేది లేదు కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి 3 4 5 ఇలా జరిగింది. ఈ స్టెప్ వస్తే ఈ స్టెప్ 3 అనేది అవసరం లేదని గుర్తుండాలి. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కాంప్లెక్సెస్లో పెయిరింగ్ అనేది అవసరం లేదు. స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా ఏ ఫీల్డా మనకి సంబంధం లేదు, పెయిరింగ్ అనేది అవసరం లేదు. ఇప్పుడు మనం కనుక్కుంటే ఫస్ట్ ఏం కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ. ఇప్పుడు ఈజీ అనేది లోయర్ ఆర్బిటాల్ కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. పెయిరింగ్ అనేది మనం అసలు చేయము కాబట్టి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవే అన్పెయిడ్ అవుతాయి, ఎందుకంటే పెయిరింగ్ అనేది చేయం. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇది ఈక్వల్స్ టు ఈజీలో ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఇది ఈక్వల్స్ టు T2Gలో ఎన్ని ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్. జాగ్రత్త, కింద ఈజీ పైన T2G, ఫస్ట్ 2 ఈజీ తర్వాత T2G గుర్తున్నారు. అదే చేంజ్ ఇక్కడ టెట్రాహెడ్రల్లో అదొకటే చేంజ్. నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G. అన్పెయిడ్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మీకు చేంజ్ కనిపిస్తుంది. నేను కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఏం చెప్పిన, ఆల్వేస్ లోయర్ ఎనర్జీ లెవెల్ ఫస్ట్ రాయాలి, హైయర్ ఎనర్జీ లెవెల్ తర్వాత రాయాలి. ఇక్కడ లోయర్ ఎనర్జీ లెవెల్ ఏంటి, ఫస్ట్ ఈజీ రాసుకుంటావు, దాని తర్వాత T2G రాసుకుంటావు. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈజీలో 2, T2Gలో 3. సో కాన్ఫిగరేషన్ ఏమైంది, EG2 T2G3. ఇది దాని కాన్ఫిగరేషన్. గుర్తుండాలి, కాన్ఫిగరేషన్లో రివర్స్ రాయాలి. టెట్రాహెడ్రల్లో మొత్తం రివర్స్ అనమాట. కాన్ఫిగరేషన్లో రివర్స్, హైబ్రిడ్ ఏంటి ఫార్ములాలో రివర్స్, డయాగ్రామ్లో రివర్స్, మొత్తం రివర్సే. నెక్స్ట్ CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. దాని ఫార్ములా ఏంటి, ఆక్టాహెడ్రల్కి అయితే ఫార్ములా ఏం చెప్పినా 0.6
ఈజీ మైనస్ 0.4 T2G అని చెప్పిన. ఇప్పుడు టెట్రాహెడ్రల్లో ఏమవుతుంది, 0.4 T2G మైనస్ 0.6 ఈజీ, హయ్యర్ ఎనర్జీ లెవెల్ మైనస్ లోయర్ ఎనర్జీ లెవెల్ ఏంటి 0.4 T2G మైనస్ 0.6 ఈజీ. చూసుకుంటే 0.4 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఎన్ని ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్, 0.4 into 3 మైనస్ 0.6 into 2, ఇది 4 3s 0 12 అంటే 1.2, 6 2 12 అంటే 1.2. ఏం జరిగింది, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ 0 వచ్చింది. ఈ క్వశ్చన్కి 0 వచ్చింది, అన్నిటికీ 0 వస్తుంది అని కాదు, ఈ క్వశ్చన్లో 0 వచ్చింది. అదే అన్బైట్ ఎలక్ట్రాన్ 6 ఉంటే ఇక్కడ జరుగుతుంది, మారుతుంది. ఈ క్వశ్చన్కి ఎంఎన్ ఉంది కాబట్టి హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ సిఎఫ్ఎస్ 0 వచ్చింది. మళ్ళీ టెట్రాహెడ్రల్ వచ్చింది, దానికి అన్నిటికీ అన్బైట్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ 0 వస్తుంది అనుకోవడం తప్పు. ఈ క్వశ్చన్కి మనం చేసిన క్వశ్చన్కి 0 వచ్చింది. అదే సేమ్ క్వశ్చన్ ఇక్కడ సిఎల్ బదులు CN4 పెట్టిన, ఏమీ మారదు. ఏమీ మారదు. స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా మనమైతే పెయిరింగ్ చేయలేదు కదా. ఇప్పుడు సిఎన్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైవాన్, ఇందాక సిఎల్ అనేది వీక్ ఫీల్డ్ లైవాన్ నార్మల్గా. సో ఇప్పుడు మనం ఏంటి, ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ ఉంది కదా, దీనికి పెయిరింగ్ చేయాలేమో అని పెయిరింగ్ చేస్తాం, కానీ అది తప్పు. స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నా వీక్ ఫీల్డ్ ఉన్నా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం సిఎఫ్ఎస్సి కాన్ఫిగరేషన్ కనుక్కునేటప్పుడు నో చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్, నో పెయిరింగ్ ఎఫెక్ట్, ఇది గుర్తుండాలి. పెయిరింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఏ లైగాండ్ ఇచ్చినా పెయిరింగ్ అనేది ఉండదు. అందుకు సిఎన్ ఉన్నా, సిఎల్ ఉన్నా, NO2 ఉన్నా, NO ఉన్నా, CO ఉన్నా అన్నిటికీ ఒకటే, పెయిరింగ్ అనేది ఉండదు. ఇది కంప్లీట్ సిఎఫ్ఎస్ మీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి. BBD వస్తే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు. ఆక్టాహెడ్రల్లో T2G అనేది లోయర్ ఎనర్జీ, EG అనేది హయ్యర్ ఎనర్జీ. టెట్రాహెడ్రల్లో EG అనేది లోయర్ ఎనర్జీ, T2G అనేది హయ్యర్ ఎనర్జీ. దాని 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అంతే, ఇంకా చాలు. ఈ CFT ఇంతటితో అయిపోయింది.